అందరికీ నమస్కారాలు. కుకుట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ 24లో ఒక ఏరియానే కాదు, ఈ రోజున నేను చెప్పేది ఏంటంటే, మున్సిపాలలో చెత్త తీసుకొని పోయే పిల్లల్ని ఒక యాదగిరి ఆయన మేం చెత్త వేసి చేస్తుంటే ఆయనకి ఏం అవసరం, డబ్బులు ఇయ్యరంట. వాళ్ళు కష్టపడి పని చేసుకునే వాళ్ళు డబ్బులు ఇయ్యరు అంటే, నేను ఇయ్యను, నువ్వెవరికైనా చెప్పుకో, నేను చెత్త వెయ్యను, ఆమె చెత్త ఎందుకు తీసుకుంటున్నావు, మొన్న కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఈ రకంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. చెత్త తీసుకొని పోయే వాళ్ళతో ఈయనకి సంబంధం ఏంది? ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది. పిల్లలు కష్టపడుతున్నారు, పోతున్నారు, వాళ్ళదేందో ఈజీలీ వేసుకొని తీసుకెళ్తున్నారు. వాళ్ళ వల్ల ఎలాంటి తప్పు లేదు. ఈయన చేసే ఒక జీవో టవర్ పెట్టుకొని 40 గజాల్లో 4 ఫ్లోర్లు కట్టుకున్న ఒక గవర్నమెంటు సపోర్ట్ ఇచ్చింది. జీవో టవర్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. అసలు 40 గజాల్లో జీవో టవర్ ఎవరైనా పెడతారా? 40 గజాల్లో 2 ఫీట్లు గవర్నమెంట్ మోరీ పైన జరిపి ఇల్లు కట్టిండు. ప్రశాంతి భవనం గోడకి గోడ ఆనిచ్చి కట్టిండు. పోలీసు గారు వాళ్ళకి మేము నమస్కరించి కోరుకునేది ఒక్కటే, పోలీసు గారు వాళ్ళు మీరు కూడా, మేము ఎందుకు చెప్తున్నామంటే, మీకు నమస్కరించి మేము కోరుకునే కోరికలు ఒకటే. ఆడపిల్లలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు ఉంటారు. ఆయన చేసే శాస్త్రాలు కరెక్ట్ లేవు. సీసీ కెమెరాలు పెట్టుకుంటే కంప్లైంట్లు ఇస్తున్నాడు. జీవో టవర్ పెట్టుకున్నా ఆయనది గేటు ఎక్కడికి పోవద్దని ఒక గేటు కూలగొట్టించాడు. ఒక ఆడపిల్ల గేటు 30 సంవత్సరాల గేటు కూలగొట్టించాడు. మరి రోడ్డుకుండ గేటుని 2 ఫీట్లు జాగని ఆ శివరి నుంచి ఈ శివరి దాకా ప్రశాంతి భవనం గోడకి ఎంతవరకు ఉంటుందో ఆయన అంతవరకే గేటు పెట్టుకోవాలి. ముందుకు జరిపి రోడ్డు మీద కట్టుకున్నాడు. కట్టుకున్న తర్వాత మన పోలీస్ ఆఫీసర్లకి తెలియటం లేదు. ఆయన ఏదున్నా, ఆయన ఏది చెప్తే అది విని ఉల్టా పల్టా చేస్తున్నారు మన పోలీస్ ఆఫీసర్లు. వాళ్ళకి ఒక పేరుంది. దయచేసి పోలీస్ ఆఫీసర్లకు ఒక పేరుంది. కోరుకునే కోరికల్ని తప్పు దారికి వెళితే ఆ తప్పు మన పోలీస్ ఆఫీసర్కి పడుతుంది. తప్పు చెయ్యకపోయిన వాళ్ళకి మీరు సపోర్ట్గా ఉండి వాళ్ళని మంచిగా చూసుకోవాలి. తప్పులు చేసిన వాళ్ళకి మీరు సపోర్ట్ ఇస్తుంటే ఆ తప్పు కూడా మన పోలీస్ ఆఫీసర్ల మీద పడుతుంది. ఈ ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లకు కూడా మేము నమస్కరించి కోరుకునేది ఏంటంటే, ఒకళ్ళు తప్పు చేసినప్పుడు ఆ తప్పును బయటికి తీయండి, మేము కోరుకుంటాం. దయచేసి తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. తప్పు చేయని వాళ్ళకి ఎందుకు సపోర్ట్ ఇవ్వటం లేదు మన పోలీస్ ఆఫీసర్లు? కానీ ఇది కరెక్ట్ లేదు. చేసిన తప్పులు లోపల పెట్టుకొని ఆయన వైపుకే వెళ్ళాలి, ఆయన దారికే వెళ్ళాలి, ఆయన చెప్పిందే వినాలి. డబ్బులు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, నువ్వు కూడా డబ్బులు ఇయ్యి. నువ్వు కూడా ప్రతి నెల 1000 రూపాయలు ఇవ్వు ఆయనకి. ప్రతి నెల 500 ఇచ్చేయి, నీ చెత్త తీసుకొని పోయి ఇస్తాడు. రాయాల్సిన పని లేదు. ప్రతి నెల నువ్వెంత ఇస్తావో ఇయ్యి, 500 ఇయ్యి, నా చెత్త తీసుకొని పో అని చెప్పు. నీకు ఆ ధైర్యం నువ్వు తెచ్చుకో. ఫస్ట్ మేము ఇస్తున్నా, నేను టీవీ ఇప్పించిన, మన టీవీ అనేది నేను ఫ్రీగా ఇచ్చిన, 1 రూపాయి తీసుకోకుండా. ప్రతి ఒక్కసారి అమౌంట్ కడుతున్నా. నేను ప్రెస్ మీడియా, మా కాడ 1 రూపాయి ఉండదు, అయినా నేను వాళ్ళకి హెల్ప్ ఇస్తున్నా. నాతో కచ్చ ఎందుకుంది ఆయనకి?
ఇది కరెక్ట్ సిస్టమ్ కాదు. ఇమ్మీడియట్లుగా గవర్నమెంట్ కోరుకునేది కూడా మేము ఇది ఒక్కటేను, ఆయన ఇంటిని కూలగొట్టాలని మేము కోరుకుంటున్నాం. 40 గజాల్లో 4 ఫ్లోర్లలో ఒక జీవో టవర్ పెట్టుకొని గవర్నమెంట్ జాగా 2 ఫీట్లు జరిపి ఆ శివరి నుంచి ఈ శివరి దాకా పెట్టుకున్నాడు. కావాలంటే ప్రతి ఒక్క కోర్టు నుంచి కూడా, హైకోర్టు నుంచి కూడా ఎంక్వైరీ చేపిస్తాం. దయచేసి హైకోర్టు నుంచి కూడా ఎంక్వైరీ చేపిస్తాం. తప్పు ఆడపిల్ల మీద ఉందా, జెంట్స్ మీద ఉందా? వాళ్ళు చేసే తప్పులు చాలా ఉన్నాయి. సపోర్ట్ బాగా ఇస్తున్నారు, మాకేం కాదనుకోవటంలా. సీసీ కెమెరాలు పెట్టుకున్నా కంప్లైంట్లు, ఏది చేసినా కంప్లైంట్లు. ఆయనకి ఏం అవసరం ఉంది? ఒక ఆడపిల్ల మీద ఆయనకి ఏం అవసరం ఉంది? ఆయనకి పిల్లలు ఉన్నారు. భార్య చనిపోయిన కాడి నుంచి ఆయనకు ఆడవాళ్ళ పిచ్చి ఎక్కువ ఉంది. అది కూడా తీసేయాలి. ఆయన జీవో టవర్ తీసేయాలి. ఎక్కడ ఏం జరిగింది కూడా మేము ఇమ్మీడియట్లుగా ఆయన మీద, నాకేమన్నా అయినా, మా వారికి ఏమన్నా అయినా, ఇప్పటికి చాలాసార్లు నన్ను చంపడానికి కూడా ప్రయత్నించాడు. మా ఇల్లు వచ్చి 59 సంవత్సరాల ఇల్లు అట్లే ఉంది. వచ్చి ఎంక్వైరీ చేయండి, మున్సిపాల్ వచ్చి. గేట్లు కూలగొట్టించడానికి హక్కు, అధికారం ఎవరికి ఇచ్చారు? ఆయన గేటు కూలగొట్టించచ్చు కదా, రోడ్డుకున్నది. మరి అన్ని గేట్లు, ప్రతి ఒక్క ఇళ్ళ గేట్లు రోడ్డుకున్నాయి. గవర్నమెంట్కి అది తెలీదా? రోడ్లకి ప్రతి ఒక్క గేట్లు, ప్రతి ఒక్క ఏరియా గేట్లు మొత్తం కూడా మెయిన్ రోడ్లకు ఉన్నాయి, లోపల రోడ్లకు ఉన్నాయి. మరి అవి కూడా కూలగొట్టించాలి కదా. ఒక్క ఆడపిల్ల గేటు కూలగొట్టించారంటే రోడ్డుకుందా? చెప్పండి, మీరే చెప్పండి. రోడ్డుకుందని కూలగొట్టించారు. మరి అన్ని రోడ్లకి గేట్లు ఉన్నాయి, మరి ఆ గేట్లు కూడా కూలగొట్టించాలి కదా మున్సిపాల్ అనేది. మరి ఈ గేట్ ఒక్కటి ఎందుకు కూలగొట్టించారు? ఆ గేట్లు ఎందుకు కూలగొట్టించలేకపోతున్నారు? మన కోర్టుకు కూడా నేను నమస్కరించి చెప్పేది ఇది ఒక్కటే, హైకోర్టు నుంచి నాకు న్యాయం కావాలని మేము కోరుకుంటూ, ఒక ఆడపిల్ల అనేది కూడా చూడకుండా ఎలా పడితే అలా మాట్లాడుతూ పోలీసు వాళ్ళను పట్టుకొని వాళ్ళకు ఒక రెస్పాన్స్ అనేది కరెక్ట్గా తెచ్చుకుంటున్నాడు. మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అది ఎక్కడి దాకా పోతే తప్పు ఎవరిది ఏందనేది మన కోర్టు చూసుకుంటుంది. గవర్నమెంట్ కోర్టుకి మేము నమస్కరించి కోరుకునే కోరికలు ఇది ఒక్కటే. తప్పు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా బయటకు తీయాలని మేము కోరుకుంటూ, వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు. పోలీస్ ఆఫీసర్లకు కూడా ధన్యవాదాలు. తప్పు చేసిన ఒక్కళ్ళు తప్పు చేస్తే ఆ తప్పును ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లకు పడుతుంది. మన పోలీస్ స్టేషన్లు అయ్యుండి తప్పు చేసిన వాళ్ళకి దండాలు పెట్టి నమస్కరించి చేస్తే మనం కూడా దొంగతనాలు చేసిన వాళ్ళమే అవుతాము. ఒక పోలీస్ ఆఫీసర్లకి మేము కోరుకునే కోరికలు, న్యాయానికి నిలబడే పోలీస్ ఆఫీసర్లకి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. నీతిగా నిజాయితీగా ఉండే పోలీస్ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా నమస్కరించి మేము కోరుకునే కోరికలు, తప్పు చేసిన వాళ్ళని బయటకు తీయాలని మేము కోరుకుంటున్నాము. ఆ తప్పుని పైకి నిలబెట్టాలని కూడా మేము కోరుకొని ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లకు కూడా ధన్యవాదాలు. కుకుట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ వచ్చి 24లో ఎన్ని గేట్లు బయటకు ఉన్నాయో అది చూడమను గవర్నమెంట్ మున్సిపాల్ని చూసి ప్రతి ఒక్క గేట్లు కూడా కూలగొట్టించమను. నేను దానికి సపోర్ట్ ఇస్తాను. 58 సంవత్సరాలు ఇల్లు ఇది. మేము గేటు కట్టి 30 సంవత్సరాలు. మరి ఇన్ని రోజులు ఊరుకోంగా ఒక జీవో టవర్కి సపోర్ట్ ఇచ్చుకుంటూ ఆయన గేటు కూడా మోరీ పైన ఇల్లు కట్టుకున్నాడు. మోరీ పైన గవర్నమెంట్ జాగ మోరీ పైన కట్టుకున్నాడు. మరి మాది పాత ఇల్లు ఎట్లా ఉందో, ఆయన కొత్త ఇల్లు ఎట్లా ఉందో ఆయనకి ప్రతి ఒక్కరు కూడా చూసి గమనించి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వేగంగా ఫస్ట్ కష్టపడి పని చేసుకునేది, చెత్త తీసుకొని పోయే వారికి మున్సిపల్ సపోర్ట్ ఉండాలని మేము కోరుకుంటూ, ఆయన మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీయాలని మేము కోరుకుంటూ, ఆ అబ్బాయితో ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. నా చెత్త ఎందుకు తీసుకుపోవటం లేదు, ఆమె చెత్త ఎందుకు తీసుకుపోతున్నావు అని మాట్లాడుతున్నాడు. ఆయనకు అవసరమా?
నా ఇష్టము, నా కథ. నువ్వు కూడా డబ్బులు ఇయ్యి, నేను డబ్బులు ఇచ్చి నేను వేస్తున్నా, ఆయన కూడా డబ్బులు ఇచ్చి తీసుకొని పొమ్మను, తీసుకుపోతాడు. ఆ బలము మన దగ్గర ఉండాల, మన బలం మన దగ్గర ఉండాలి. ఒక ఆడపిల్లని తప్పు చేసి గేట్లు గోలగొట్టించటము, జీవో టవర్లు పెట్టించుకుంటాము, మోరీ పైన ఇల్లు కట్టుకుంటాము, వెనకమాల ప్రశాంతి భవనం గోడకి గోడ ఆనిచ్చి కట్టుకుంటాము, ఇళ్లల్లో కిరాయిలకు ఉండొచ్చిన వాళ్ళకి రెచ్చలు కొట్టించడము, ఇలాంటి తప్పులు చేసే వ్యక్తిని మీరేం చేస్తారో పోలీస్ ఆఫీసర్లకే తెలియాలి. మన పోలీస్ ఆఫీసర్ గారే నన్ను పట్టించుకోవాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తప్పు చేసిన మనిషికి సపోర్ట్ ఇస్తున్నారు, చాలా నేను కూడా ఒప్పుకుంటాను. థ్యాంక్ యూ. మన పోలీస్ ఆఫీసర్ల వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.